అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మిని. ముందుగా మీ అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి మీ సలహాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఈరోజు థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము అనేది. చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్గా ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. ఏంటి అంటే గ్రూప్ 2 గురించి కొంచెం మాకు ఎలా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి మాట్లాడండి మేడం అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తుంటాను. ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు గ్రూప్ 2 ఆఫీసర్స్ కావాలి అనుకుంటున్నారా? గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదో టైంపాస్కి ప్రిపేర్ అవుదాము, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కదా నేను ప్రిపేర్ అవుతాను, ఇది కాదు. మీరు గట్టిగా పట్టుదలతోటి కూర్చొని చదివి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారా? ఓకే, డిసైడ్ అయిన తర్వాత జాబ్ కొట్టాలని మీరు డిసైడ్ అయిపోయారు. సో నెక్స్ట్ ఏం చేయాలి మరి? మీరు ఇక్కడ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు మొత్తం మన ఫోకస్ అంతా కూడా గ్రూప్ 2 మీద పెడతాం. ఇక్కడ ఎవరెవరు రాయొచ్చు ఈ జాబ్కి? గ్రూప్ 2కి ఎవరెవరికి అర్హత ఉంది? ఎన్ని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గ్రూప్ 2 రాయొచ్చు? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, అంతకంటే ఎక్కువ చదువులు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ నుంచి పై అర్హత ఉన్న వాళ్ళు. మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రూప్ 2కి గ్రాడ్యుయేషన్. బీటెక్ స్టూడెంట్స్ రాయొచ్చు. ఓకేనా? సో తర్వాత ఇక్కడ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళని మనం ఎన్ని కేటగిరీస్గా తీసుకోవచ్చు అంటే, ఒకటి ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి రాసి అటెంప్ట్స్ ఇచ్చి ఇంటర్వ్యూస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత సివిల్స్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 1 స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 2 రాస్తుంటారు. సో ఈ సివిల్ స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ రాసి అటెంప్ట్ అయ్యి లేకపోతే అటెంప్ట్స్ ఇచ్చి లేకపోతే ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళిన వాళ్ళు, వీళ్ళంతా ఒక కేటగిరీలో వస్తారు. ఎలా అంటే వీళ్ళకి ఆల్రెడీ సబ్జెక్టు మీద ఒక ఐడియా ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒక ఐడియా ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు, అంతకు మించి ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళకి సిలబస్ మీద కంప్లీట్ ఒక పిక్చర్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది తెలిసి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఒక కేటగిరీ. వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్లో ముందుండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అని చెప్పేసి భయపడొద్దు. రెండోది, ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, ఇంకా వేరే వేరే జాబ్స్, డిఎస్సి కావచ్చు, ఇలా అంటే అటెంప్ట్స్ ఇస్తున్నారు. ఇంకా ఏది సక్సెస్ కాలేదు. ఇంకా ఏది సక్సెస్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు రకరకాల జాబ్స్, అంటే ఇక్కడ ఇందాకనేమో గ్రూప్ 2 మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏది ఆల్రెడీ గ్రూప్ 2 అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఏది ఇంకా సక్సెస్ కాకుండా అటెంప్ట్స్ ఇస్తూ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు. తర్వాత కేటగిరీ ఏంటి అంటే ఇంతవరకు అసలు ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు. ఇందులో గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ చదివినటువంటి వాళ్ళు ఉండొచ్చు, హౌస్ వైఫ్లు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఇంతవరకు అసలు మేము గ్రూప్ 2 కంటూ ప్రిపరేషన్ మొదలు పెట్టిన వాళ్ళు అంటూ ఒక కేటగిరీ ఉంటుంది. తర్వాత ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఫ్యూచర్లో మేము గ్రూప్ 2 రాయాలి అనుకుంటున్నాము, ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు. వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు, బట్ భవిష్యత్తులో వాళ్ళ గోల్ ఏంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం. వాళ్ళకి ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, డిగ్రీ స్టార్టింగ్లో ఉన్నారు. సో ఇలా మనం కేటగిరీస్ చేసుకుంటే ఎవరు ఎలా ప్రిపేర్ కావాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదువుతున్నట్టు వాళ్ళు ఫ్యూచర్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు ఇప్పటి నుంచి ఇంకా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావడానికి 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఓకేనా? మీ అకాడమిక్ పుస్తకాలతో పాటుగా గ్రూప్ 2 సిలబస్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చదవాలి అనే మెటీరియల్ అంతా దగ్గర పెట్టుకొని అకాడమిక్ ఎగ్జామ్స్తో పాటుగా రోజు కొంత టైంను మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేటాయిస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ మీద ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది.
ఆ తర్వాత మీరు పీజీకి వెళ్ళినా ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా దాన్ని కంటిన్యూ చేస్తూ దీని ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అక్కడికి ఆపేసి కంప్లీట్గా ఈ ప్రిపరేషన్ కేటాయించవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడే గ్రూప్ 2 రాయాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక జాబ్ కొట్టాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో మీరు గట్టిగా దృఢంగా నిర్ణయం తీసుకోవాలి. నేను దీనికోసం స్టాండ్ బై అవుతున్నాను, దీనికోసం నేను గట్టిగా కూర్చుంటాను, దీనికోసం నేను ఒక తపస్విలాగా శ్రమిస్తాను అని మనసుకు అనుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. ఏ జాబ్ వస్తుంది ఏంటి అనేది కాదు, మీరు ఏదైనా సరే గ్రూప్ 2లో నాది ఒక పోస్ట్ ఉండాలి నెక్స్ట్ నోటిఫికేషన్లో. మరి నోటిఫికేషన్ ఎప్పుడు? చాలామంది ఏంటి అంటే నోటిఫికేషన్స్ లేవే అని చెప్పేసి డల్ అయిపోతుంటారు. ఇప్పటి నుంచి చదివేం లాభం, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా అనుకుంటుంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ వచ్చేసరికి 2-3 సార్లు రివిజన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా రేస్లో ముందుంటారు, స్టేట్ ర్యాంక్స్ కొట్టేస్తారు. మీకు జాబ్ కావాలి, ఇవాళ రాకపోవచ్చు నోటిఫికేషన్, రేపు రాకపోవచ్చు, ఇంకా సంవత్సరానికి కావచ్చు, ఇంకా 2 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పుడైనా సరే వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు మీరు ఇప్పటి నుంచి చదివారు అంటే ఖచ్చితంగా కాంపిటీషన్లో మీరు ముందు వరుసలో ఉంటారు కదా. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని మీ మైండ్ మీదకి రానియకుండా ఫస్ట్ మీ మైండ్లో ఒకటే ఆలోచన రావాలి, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఇంకా సంవత్సరం తర్వాత కావచ్చు, 6 నెలల తర్వాత కావచ్చు, 2 ఇయర్స్ తర్వాత కావచ్చు, రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్లో నాది ఒక పోస్ట్ నేను రిజర్వ్ చేసుకున్నాను అని మీ మనసుకు మీరు గట్టిగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత సిలబస్ చూసుకోండి, సిలబస్ అనాలిసిస్ చేసుకోండి. ఒక రోజంతా సిలబస్నే చూడండి, ఎన్ని పేపర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 2 విషయానికి వస్తే 3 పేపర్స్. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత సెకండ్ పేపర్లో ఈ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలోనే కరెంట్ అఫైర్స్, రెగ్యులర్గా జరిగేటువంటి ఇక్కడ కరెంట్ అఫైర్స్, తర్వాత ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఇది ప్రతిదీ మనం డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ రాసినా రాయకపోతున్నా మీరు న్యూస్ పేపర్ చదవడం అనేది కంపల్సరీగా ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. ఏదన్నా ఒక మంచి న్యూస్ పేపర్ అనేది మీ దినచర్యలో పూర్తిగా చదవడము అనేది, సంపాదకీయం అనేది కంపల్సరీగా చదవాలి. ఇది మీ లైఫ్లో దినచర్యలో ఒక భాగం కావాలి. సో ఈ కరెంట్ అఫైర్స్, జిఎస్లో మళ్ళీ ఇక్కడ మీకు ఫస్ట్ పేపర్లో జాగ్రఫీని తీసుకొచ్చి ఇక్కడ మీకు జిఎస్లో చేర్చారు. ఈ జాగ్రఫీలో మన తెలంగాణ జాగ్రఫీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఇలా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో స్టాక్ అంటే మీరు 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి సైన్స్, జనరల్ సైన్స్ యూజ్ అవుతుంది. తర్వాత అప్డేట్స్, టెక్నాలజీలో అప్డేట్స్, క్లోనింగ్, డిఎన్ఏ టెక్నాలజీ, తర్వాత మిసైల్స్, ఈ ఉపగ్రహాలు, రీసెంట్గా ఏం పరిశోధనలు జరిగాయి, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇలా మీరు ఫస్ట్ పేపర్ని ఒకసారి చూడండి, సిలబస్ మొత్తం కూడా. సో సిలబస్ మీరు మొత్తం అనాలిసిస్ చేసుకుంటే ఒక రోజంతా కూర్చొని అనాలిసిస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే అదేవిధంగా ఏపీ గ్రూప్ 2 సిలబస్ కనుక చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ పేపర్కి వచ్చేసరికి హిస్టరీ అండ్ పాలిటీని తీసుకొచ్చారు, రెండింటిని ఒకే దగ్గర చేర్చారు. థర్డ్ పేపర్లో కంప్లీట్ ఎకానమీ, అవును కదా. 450 మార్క్స్కి 150 450 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అదే ఏపీ గ్రూప్ 2 కనుక తీసుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ ఏంటి అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్కి ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, సొసైటీ, వీటన్నిటి మీద మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో అంటే మీరు సిలబస్ చూడండి, స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు గ్రూప్ 2 సెకండ్ ఎగ్జామ్కి, ఫైనల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతారు. ఫైనల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయినాక అక్కడ మళ్ళీ మీకు 3 పేపర్స్ ఉంటుంది. ఫస్ట్ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. తర్వాత హిస్టరీ అండ్ పాలిటీ ఒక దాంట్లో చేర్చారు. థర్డ్ పేపర్ వచ్చేసరికి ఎకానమీ. ఇక్కడ తెలంగాణ రీజన్లోకి వచ్చేసరికి ఫోర్త్ పేపరు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ ఫార్మేషన్, ఇదంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే సిలబస్ని అవగాహన చేసుకోండి. సో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని పేపర్లు ఉన్నాయి, వాటిని 1కి 2, 3, 4 సార్లు సిలబస్నే చదవండి. మీరు
సిలబస్ మీద ఒక ఐడియా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి? మనం యుద్ధానికి వెళ్తున్నామండి, ఏం చేస్తాం చెప్పండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం మనం? జనరల్గా ఫస్ట్ సన్నద్ధం అవుతాం. సన్నద్ధం అవ్వడం అంటే ఏంటి అంటే, మనం ఎటైనా సరే ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణం మొదలు పెట్టాం, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్కి ఇన్ని రోజులు పడుతుంది, ఇంత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తాం? ప్రయాణం సులభంగా జరగడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా పెట్టుకుంటాం, భోజనం రెడీగా పెట్టుకుంటాం, తర్వాత మనకు కావాల్సినటువంటి యాక్సెసరీస్ ఇవన్నిటితో రెడీగా చేసుకొని సిద్ధం చేసుకొని ప్రయాణం మొదలు పెడతాం. మీరు కూడా గ్రూప్ 2 అనేది ఒక ప్రయాణం, ప్రిపరేషన్ ఒక ప్రయాణం, ఒక యుద్ధంగా మీరు భావించాలి దాన్ని. మరి యుద్ధానికి మనం సన్నద్ధం అవుతున్నాము అంటే మనం ఏం చేయాలి? అన్ని అస్త్రాలని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ అస్త్రాలు ఏంటో చూద్దాం, అన్ని అస్త్రాలు ఏంటో చూద్దాం. సో ఈ అస్త్రాలు ఏంటి అంటే, ఫస్ట్ మీకు కావాల్సింది మెటీరియల్. సిలబస్ మొత్తం చూసినాక మీరు ఏం చేయాలంటే, వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏం దొరుకుతుంది మార్కెట్లో. మీరు ఏం చేయండి అంటే, తెలుగు అకాడమీ బుక్స్ మ్యాక్సిమం మీరు ఫాలో కండి, ఓకే. తర్వాత మీకు మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీటర్స్కి, ఆస్పిరెంట్స్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ప్రతిదీ కూడా మెటీరియల్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పినటువంటి, అక్కడ లెక్చరర్స్ చెప్పినటువంటి నోట్స్ స్పైరల్ బైండింగ్స్ రూపంలో కూడా బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు, జిరాక్స్ సెంటర్లలో కూడా దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ బాగానే దొరుకుతుంది, తెలుగు మీడియం మెటీరియల్ దొరుకుతుంది. మీకు బ్రిడ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే విజేత కాంపిటీషన్స్, గ్రూప్ ఉద్యోగ సోపానాలు లాంటివి, అవి ఇవి మొత్తానికి తెలుగు అకాడమీ ఇలాంటి మెటీరియల్ అంతా కూడా మీకు బాగా దొరుకుతుంది. మీరు ఏం చేయండి అంటే, బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఒకటి దగ్గర పెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి పేపర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ పేపర్స్ ఒక సెట్, ఒక బుక్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టాండర్డ్ మెటీరియల్ పక్కన పెట్టుకోండి. మెటీరియల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి? మీరు మొదలు పెట్టాలి ప్రిపరేషన్. ఎలా మొదలు పెట్టాలి అంటే, మీరు మొదలు పెట్టడానికంటే ముందు ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి సిలబస్ని అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత గ్రూప్ 2కి నిజంగా ఖచ్చితంగా కూర్చుంటే 3 నెలల్లో కూడా ఉద్యోగం సంపాదించవచ్చు. సో మీరు ఫస్ట్ ఏంటి, ఇంకా మనకి ఎక్కడ నోటిఫికేషన్స్ అనేటివి లేవు కాబట్టి, ఒక 5 మంత్స్కి మీరు సిలబస్, లేకపోతే ఒక 3 మంత్స్కి మీరు సిలబస్ని కేటాయించండి. లేకపోతే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క నెల అనుకోండి. ఫస్ట్ ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క నెల. మీరు ఏపీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి బుక్ చదువుతూనే ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ పేపర్కి సంబంధించింది కూడా ఒక పేపర్ని చదవడం మొదలు పెట్టాలి. ఇట్లా అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించింది డైలీ చదవాలి మీరు ఒక 3 మంత్స్ సిలబస్ ప్రిపరేషన్లో. ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ టెస్ట్ కూడా ఏం చేయాలి అంటే, ఒక 20 డేస్ లేకపోతే 1 మంత్ ఇలా పెట్టుకుంటూ ఆ సిలబస్ని డేస్ డివైడ్ చేసుకోండి. ఒక 100 డేస్ లేకపోతే 3 మంత్స్ లేకపోతే 4 మంత్స్కి మీరు ఫస్ట్ సిలబస్ని డివైడ్ చేసుకోండి, 4 భాగాలుగా చేసుకోండి. అదేవిధంగా మన తెలంగాణ గ్రూప్ 2 రాసే వాళ్ళు కూడా ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు అనుకుందాం, ఒక 120 డేస్, ఒక్కొక్క పేపర్కి 30 డేస్, ఇలా మీరు సిలబస్ని డివైడ్ చేసుకోండి, డేస్ని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ కావాలి ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ నేను ఇది చదువుతాను, సెకండ్ ఇది చదువుతాను, థర్డ్ ఇది చదువుతాను, మీరు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు విశ్వసించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే, మన మనసు ఉంది, ఇది మన మాట వినదు. కొంచెం చదవడం మొదలు పెట్టగానే వెనక్కి లాగుతుంటుంది. ఎలా లాగుతుంటుంది? అవి ఇంకా నోటిఫికేషన్ రాలే కదా అనిపిస్తుంది. కానీ నువ్వు చదవాలి. తర్వాత ఇంకా వేరే సమస్యలు గుర్తుకొస్తుంటాయి. ఇంకెవరో వచ్చి ఇప్పట్లో గ్రూప్ 2 పడితే ఎందుకు చదువుతున్నావు అంటారు. ఇంకెవరో వచ్చేసి వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ కారాదా, ఇదెందుకు అంటారు. సో ఇంకొకరు వచ్చేసి పలానా వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళకి రాలే కానీ మనకు వస్తుందా అంటారు. రెగ్యులర్గా చదివిన వాళ్ళకి రాలే కానీ నాకు వస్తుందని అనుమానం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళకి వస్తుంది. లేకపోతే బాగా చదివి రాసి పండిపోయి ఉన్నాళ్ళు, వాళ్ళతో నేను పోటీపడి ఉద్యోగం సంపాదించనా అని చెప్పేసి ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తుంది. సో ఒక్కొక్కరి స్టేజ్లో వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఎన్నికలాగే బలాలు బలహీనతలు అనేవి ఇప్పుడు మీ మీద యుద్ధానికి స్టార్ట్ అవుతాయి, రెడీ అవుతాయి. సో నెక్స్ట్ మరి మీరేం చేయాలి? సో మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ కానివ్వండి, సెకండ్ టైం ప్రిపేర్ కానివ్వండి, థర్డ్ టైం ఎప్పుడైనా కానివ్వండి. సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఏం చేయండి అంటే, మళ్ళీ సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోండి. ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది, ఎందుకు నేను లాస్ట్ టైం అటెంప్ట్లో మిస్ అయిపోయాను అనేది మీరు అనాలిసిస్ చేసుకొని ఇంకా పటిష్టం చేసుకోండి ప్రిపరేషన్ని. ఒక ఫెయిల్యూర్ తోటి మన అడుగు అనేది ఆగదు. ఫెయిల్యూర్ అంటే ఇక్కడ అపజయము అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం వచ్చిందని మాత్రమే మీరు భావించాలి, అక్కడికి ఆగిపోవద్దు.
సో ఇప్పుడు అట్లా కాకుండా ఆల్రెడీ ఇంకా కొంచెం అవి ఇవి జనరల్ స్టడీస్ మీద కొంచెం కొంచెం అవగాహన ఉండి చదువుతున్నటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటురండి. సో అడిగేసాము అంటే కంప్లీట్ దాని మీదనే మీ దృష్టి ఉండాలి. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ చదివి ఎప్పుడో ఎన్నోసార్లు రాసిన వాళ్ళతోటి కూడా మీరు పోటీ ఇచ్చి మీరు జాబులు కొట్టొచ్చు. దేనికి వాళ్ళు వీళ్ళని కాదు, దేని మీద డిపెండ్ అవుతుంది మనకి జాబ్ వస్తుందా లేదా అనే విషయము అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు అన్న విషయం మీదనే డిపెండ్ అవుతుంది, ఎంత పట్టుదలగా చదువుతున్నావు అన్నటువంటి విషయం మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్లాన్ ప్రకారం ప్రతి టాప్ టు బాటమ్ చదవాలి. ఒక అంశాన్ని తీసుకున్నాము అంటే టాప్ టు బాటమ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ తీసుకున్నారు, సో ఈ తెలంగాణ జాగ్రఫీ ఆర్ ఏపీ జాగ్రఫీ చదువుతున్నారు అంటే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఏ బిట్ ఎక్కడి నుంచి అడిగినా నిద్రలు లేపి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా మీరు ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే ప్రిపరేషన్లో పర్ఫెక్షన్ ఉండాలి. సో అలా ప్రిపేర్ అవుతూ మీరేం చేయండి అంటే ఎప్పటికప్పుడు ఒక అంశం చదవడం కంప్లీట్ కాగానే మీ ప్రిపరేషన్కి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ మీకు సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవడం అన్నట్టు. అప్పుడు మీరు బిట్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాము అని మీకు అనిపించినప్పుడు ఏం చేయండి అంటే ఆన్సర్ వెనక ఉన్నటువంటి బిట్స్ తీసుకు ఆన్సర్ చూడొద్దు. మీరు ఏం చేయాలి అంటే దాన్ని సబ్జెక్టులోకి వెళ్ళి చూడండి, సబ్జెక్టుని రివిజన్ చేయండి. అలా చేయడం వలన మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఇంకోసారి రీకాల్ అవుతుంది, రివిజన్ చేసినట్టు అవుతుంది. అట్లా ఒక్కొక్క అంశాన్ని చదువుతూ వాటిని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్లలోకి వెళ్ళి వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది స్టడీ చేస్తూ మీరు ఒక్కొక్క అంశాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఒక నెల అయిపోయింది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకొక సబ్జెక్ట్లోకి మీరు అడుగు పెట్టారు, ఇంకొక టాపిక్లోకి అడుగు పెట్టారు. సెకండ్ మంత్ చదివేటప్పుడు ఫస్ట్ చదివిన టాపిక్ని రివిజన్ చేస్తుండాలి రోజు కొద్దిసేపు. లేకపోతే ఏమవుతుందంటే ఇది మర్చిపోయే అవకాశం వస్తుంది, మర్చిపోయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ మంత్ చదువుతున్నప్పుడు సెకండ్ మంత్లో చదివినటువంటి టాపిక్ని కూడా రివిజన్ చేస్తుండాలి. ఇట్లా ఒకసారి కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైకిల్ అనేది స్టార్ట్ కావాలి. ఇలా మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక జాబ్ ఉంది అని మానసికంగా సంసిద్ధం కావడం, రెండోది ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను పట్టు వదలకుండా కూర్చొని నేను జాబ్ కొడతాను అనేది ఒకటి మానసికంగా సంసిద్ధం కావడం, దానికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా క్రోడీకరించుకోవడం, ఆ తర్వాత మీరు యుద్ధానికి సన్నద్ధం కావడం. సో ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చదివితే బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ ఎక్కువగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. జాబ్ వచ్చేంత వరకు మీరు మొదలుపెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే మొదలు పెట్టారో ఆ సంకల్పాన్ని వదలకుండా మీరు చదవాలి. ఇలా కనుక మీరు చదువుకుంటూ పోతే ఉద్యోగం ఖచ్చితంగా రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఒక పోస్ట్ మీకే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక పోస్ట్ కోసం మీరు చదవద్దు, స్టేట్ ర్యాంక్ టార్గెట్గా పెట్టుకొని చదువుకోండి. టాప్ టు బాటమ్ ఆపాదమస్తకం సబ్జెక్ట్ అంతా మీరు చదివేసి నాకు ఎందుకు రాదు, ఆటోమేటిక్గా మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎలాంటి సంకోచాలు కూడా మీకు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.